హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ హిమబిందు. ఈరోజు నేను మీకు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సీక్రెట్ హోమ్ మేడ్ మసాలాతో చేసే మేతి చికెన్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. ఈ మేతి చికెన్ నేను చేసిన ప్రతిసారి సూపర్ హిట్ అండి మా ఇంట్లో. సరే మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. నేను సీక్రెట్ హోమ్ మేడ్ మసాలా అన్నాను కదా, దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, లవంగాలు 4 నుంచి 5, 10 నుంచి 15 మిరియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మసాలా దినుసుల్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బాదం పప్పుల్ని, కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మసాలా దినుసుల్ని మరియు కొబ్బరి, బాదం ముక్కలను వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పౌడర్ని. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. మీకు కావాలంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకోవచ్చు. తర్వాత 4-5 పచ్చిమిర్చిని తీసుకొని నేను ఇక్కడ నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలిపాక ఆనియన్స్ వేగడానికి నేను ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఈ ఆనియన్ ముక్కలు త్వరగా వేగుతాయి. ఉప్పును మనము తగిన మోతాదులో వేసుకోవాలి, లేదు అంటే ఉప్పు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. మనం ఉప్పుని మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకుంటాము చికెన్లో. తర్వాత మన ప్రాసెస్లో ముందుకు వెళ్ళే కొద్ది కూడా వేసుకుంటాము, కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఇందులో కొత్తిమీర వేయడం వల్ల అల్లం వెల్లి పేస్ట్ అనేది గ్రీన్ కలర్లో ఉంది అండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను మెంతికూర మరియు ఉల్లికాడ ముక్కలను కడిగి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అండి. మనకు కావాలంటే మెంతికూరని ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక మెంతికూరనే వేసుకున్నాను, ఒక కట్ట. కాకపోతే ఎక్కువ మెంతికూరని వేసుకుంటే చేదు వస్తుంది, కాబట్టి సరైన మోతాదులో తీసుకుంటే మంచిది. తర్వాత వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. చికెన్ మ్యారినేషన్ కోసం నేను 750 గ్రాముల చికెన్ తీసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలంటే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం వేసిన మసాలాలు చికెన్కి ఇంకా బాగా పట్టి చికెన్ బాగా టెండర్గా అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చికెన్ని మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం వేసిన మెంతికూర అంతా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా సేపు ఉడకనివ్వాలి. నేను ఇప్పుడు వరకు ఒక్క చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, మూత తీయగానే చికెన్లో ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ వాటర్ అన్ని చికెన్ నుండి వచ్చినవే అండి. ఇలా చికెన్ని పైన కలుపుకోవాలి. మొత్తం కలుపుకుంటే ముక్క చెదిరే ప్రమాదం ఉంది. తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ అనేవి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు
ఉన్న పాత్రలోనే తీసుకున్న నీరండి. తర్వాత వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు సరి చూసుకొని ఈ టైంలోనే మనము ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అండి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న సీక్రెట్ హోమ్ మేడ్ మసాలా అన్నాం కదా, దాన్ని నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి హోమ్ మేడ్ మసాలాని. మనం అప్పటికప్పుడు చేసుకుంటే హోమ్ మేడ్ మసాలా మన వంటలకి మరింత రుచితో పాటు మరింత అరోమా యాడ్ అవుతుంది అండి. నేను 2 స్పూన్లు హోమ్ మేడ్ మసాలా వేసుకున్నాను చెప్పాను కదా. మిగిలిన పొడిని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని మనం చికెన్లే కాకుండా వేరే మసాలా కూరల్లో కూడా చేసుకోవచ్చు. అంటే చికెన్ వంటి మాంసాహార పదార్థాలే కాకుండా వెజ్ వంటి కూరలు చేసుకున్నా కూడా అందులో ఈ మసాలాను వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టాలి అండి. ఇక్కడ మనము హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లికాడలు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను నేను. ఇక్కడ ఉల్లికాడలు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ముక్క బాగా ఉడికింది. ఇది ఉడికిందా లేదా అంటే వీడియోలో చూపించిన విధంగా ఒక ముక్కను తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఈ టెక్స్చర్లో రావాలి అండి. ఇలా ఇంట్లో చేసిన మసాలాతో మేతి చికెన్ ఫ్రైని ఇలా చేస్తే అందరూ ఇంకొంచెం అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ మేతి చికెన్ ఫ్రై. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండోయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.